మీ అందరికీ అండ్ వెరీ గుడ్ ఈవినింగ్, హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు మన హీరోయిన్ పూజా హెగ్డే ఇంగ్లీష్లోనో తెలుగులోనో తమిళ్లోనో నాకు తెలీదు ఏ లాంగ్వేజ్లో మాట్లాడి మిమ్మల్ని కొడతాదో. అమ్మ రామ్మ కొట్టమ్మాళ్ళనే ఏ లాంగ్వేజ్లో కొడతావు కొట్టు. I really haven't prepared anything, but I think this is the best birthday I've ever had. Thank you so much to Annapurna Studios and the team of Okkalela Kosam for giving me such a grand birthday, and the show, the dance before this is nothing like I've ever seen before. But it was a lot of fun. Thank you to the 100 Lailas, all the beautiful Lailas out there. I mean, we talk about women power, so all the beautiful Lailas, and for all the Majnus over there. Without the Majnus, the Lailas are nothing. And this is for you, Chaitanya, so that they can use it in the next dance. Thanks a lot for being such a great co-host and such a good friend. And my director, thank you so much for giving me a film called Okkalela Kosam. And Andrew sir for making me look so beautiful, and Shekhar Master, thank you so much. And Anoop, the music is amazing, and thank you for singing for me. I mean, I just need to say your name and people start clapping. Anoop! That's the effect you have. So I'm glad that you could compose for my first film. Thank you so much. Thank you. మైక్ ఇచ్చేయమ్మా. మైక్ నీకు పనికిరాదు. బాగా ఆల్ రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ ట్రైలర్ చూసేసాం, మీ గురించి ఇంకో ట్రైలర్ కూడా ఉంది, చూడటానికి మీరు రెడీగా ఉన్నారా? ఎస్, నో? Can we have the trailer please? సూపర్. ఇది అమ్మాయి, ఇది ఎవరితో? ఓ మేరీ జానే జానా, నువ్వెంత కాదంటున్నా, నీలో నేనున్నా. ఓ ఓ నీ వెంటే ఆనా జానా, నీతోనే జీనా మర్నా, నిజమనిపించనా, నిజతే నే వీడనే ఓ సాథియా. ఓ నువ్విక నా సొంతమే ఓ సాథియా. కాదంటున్నా, నీలో నేనున్నా. పాపా ఎట్రా 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 రా ఎట్రా. అమ్మ ఇది కార్పెట్ స్టైల్ కాదమ్మా డ్యాన్స్ వేయడానికి, ఇది ఒకలేలా కోసం షో. వాళ్ళు ఎవరో నీకు తెలియదు, వెళ్ళిపోయి వాళ్ళతో డ్యాన్స్ చేస్తున్నా, పుస్తకం తీసుకెళ్ళిపోయారు ఇంకో.
అసలుకే ఏరియా మంచిది కదమ్ము, పైగా డ్రెస్ ఎలా ఉంది చూడండి. కాదు, ఈ ట్రైలర్ చూసే లోపల లేదు ఇక్కడ. వెళ్ళిపోతున్నాడు, డ్యాన్స్ చేస్తున్నాడు. నీ సీతల కరగచ్చు వెళ్ళిపోతున్నాను. లేదు, నేను వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతున్నావా? వెళ్ళిపోతే నేను ఒక్కడిని యాంకరింగ్ చేయాలా? ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మన అనూప్ గారిని పిలుద్దాం. ఎస్. ఓకే, అనూప్ గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ ది స్టేజ్ ప్లీజ్? రండి. నా సొంతమే ఓ సాథియా. ఓకే, అనూప్ గారు, అమ్మా కాట్రే మైక్ ఏదా, మైక్ ఎక్కడో తీసుకెళ్ళిపోయాడు. ఓరి సేతురాజు, హలో, ఇందులో వస్తుంది, దాంట్లో వస్తుందా చూడండి, ఒకసారి చెక్ చేయండి. చెక్. ఈ డైరెక్టర్ తోటి అంటే మీరు ఆల్రెడీ గుండె జారి గల్లంతయింది, ఇది రెండో సినిమా ఒక లైలా కోసం. అండ్ దీనికి ముందు అన్నపూర్ణలో మనం సినిమా మీ కాంబినేషన్. సో మీకు ఎలా అనిపించింది, అంటే సాంగ్స్ చేయడంలో మీ ఫీల్ ఏంటి ఒక లైలా కోసం? గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. గుండె జారి గల్లంతైంది తర్వాత డైరెక్టర్ విజయ్ గారితో ఇది సెకండ్ ఫిలిం. ఆయన ఎంత సాఫ్ట్గా ఉంటారో అంత మంచి మ్యూజిక్ కూడా తీసుకుంటారు. అంటే లైక్ హీ హ్యాజ్ ఎ వెరీ గుడ్ టేస్ట్ ఆఫ్ మ్యూజిక్. చాలా వర్కింగ్ అతనితో చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే చాలా క్లారిటీ ఉంటుంది అతనికి, సిచ్యువేషన్సే కానీ లేకపోతే ద స్టైల్ ఆఫ్ మేకింగ్ ఫిలిం అనే కానీ చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారు అతను షూటింగ్ కూడా. సో ఈ గుండె జారి గల్లంతైంది ఎంత పెద్ద హిట్ అయిందో ఫిలిము, ఇది కూడా డెఫినెట్గా అంత పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ విజయ్ సార్. అండ్ చైతన్య, అంటే చైతన్య గురించి చెప్పాలంటే చాలా అంటే ఎక్కువ ఎంత చెప్పినా తక్కువనే యాక్చువల్లీ, ఎందుకంటే ఈజ్ ఆసమ్ పర్సన్, ఈజ్ ఎ డౌన్ టు ఎర్త్ పర్సన్ యాక్చువల్లీ చెప్పాలంటే. అంటే నేను ఏదో పొగడాలని పొగట్లేదు, బట్ ఐ హ్యావ్ సీన్ హిమ్, ఐఎమ్ వర్కింగ్ విత్ హిమ్ లైక్ కంటిన్యూస్లీ 3-4 ఫిలిమ్స్ నుంచి వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇన్ అండ్ అవుట్ తెలుసు. దట్స్ వై ఐ కెన్ లైక్ చైతు అంటే ఇట్స్ అ డీసెన్సీకి మారు పేరు చైతన్య. థ్యాంక్ యూ చైతన్య, అండ్ థ్యాంక్ యూ విజయ్ సార్, అండ్ థ్యాంక్ యూ ఆల్ ద క్రూ ఆఫ్ ఒక లైలా కోసం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ రైట్, పాట విన్నామని చెప్పేసి పిలిచారు, మాట్లాడారు పాట బాగుందని. నేను అంత బాగా డాన్స్ చేశాను, ఎందుకు అంత బాగా డాన్స్ చేశాను అడిగారా మీరు అసలు నన్ను? ఎక్కడేసావు నువ్వు డ్యాన్స్? అక్కడైనా నేను వచ్చి ఎత్తుకుంటున్నా, అక్కడైనా పేడ ఉందా అని పేడ తొక్కుతున్నావు నువ్వు. ఏంటి అది డ్యాన్స్? నేను ఎందుకు అలా డాన్స్ చేశానంటే శేఖర్ మాస్టర్ని ఇంప్రెస్ చేయడానికి. ఓ శేఖర్ అంటే నీ స్టెప్ చూసి శేఖర్ మాస్టర్ చేయాలా? కాదు, అతను మాస్టర్ అయినట్టే, ఒక లైలా కోసం ఒకటే. శేఖర్ మాస్టర్ గారు దయచేసి మీరు స్టేజ్ పైకి వచ్చి నాకు 2 స్టెప్స్ నేర్పించండి ప్లీజ్. సో ఇప్పుడు నేను శేఖర్ మాస్టర్ దగ్గర డాన్స్ నేర్చుకొని మీకు చూపిస్తాను. చేస్తావా? సో కెన్ వి హావ్ శేఖర్ గారు ఆన్ ది స్టేజ్ ప్లీజ్? కాదు ఒక నిమిషం అమ్మా, ఆ శేఖర్ మాస్టర్ మీరు రండి స్టేజ్ మీద రండి, చెప్తాను. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి మూమెంట్ చెప్తే నేర్చుకొని ఇప్పుడు మీరు ఇక్కడ చేస్తారనమాట.
మీకు ఎంత పేరుంది ఆంధ్రప్రదేశ్లో శేఖర్ మాస్టర్ అంటే. తెలియక అడుగుతాను, పూజ హెగ్డే మొక్కలు పెట్టేసుకొచ్చింది ఇంత చెప్పులు. అదే ల్యాంకో హిల్స్ అక్కడే ఉంది, ఇక్కడేమో హాఫ్ హీల్స్. అంటే ఇవి వేసుకుంటే మీకేం కాదమ్మా? అదే ఏంట్రా బాబు మొగుళ్ళు దివాలు ఎత్తేస్తున్నారనుకుంటాను. ఇయ్యా మంచి బంగారం కొనుక్కోండి, మంచి డైమండ్ నెక్లెస్ కొనుక్కోండి, ఎందుకమ్మా హీల్స్? సరే శేఖర్ మాస్టర్. ఆల్ రైట్, నేను నేర్చుకుంటాను కష్టపడైనా సరే. సార్ దయచేసి మా కోసం ఒక స్టెప్ చేసి చూపిస్తారా ప్లీజ్?